ఒక కొడుకు ఒక తల్లిని ఇలా అడిగాడు, అమ్మా నాకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వా అని. అడిగితే ఆ తల్లి చెప్పింది, నాన్న నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు పెద్ద అయ్యాక నీకు మంచి బహుమతి నేను ఇస్తా నాన్న అని చెప్పింది. ఆ కష్టపడి పనిచేసి ఆ పిల్లోడిని బడికి పంపించుకుంటా ఉంటుంది. అయితే కొన్నాళ్ళకి ఆ పిల్లోడికి జబ్బు చేసి డాక్టర్ గారు అంటారు, ఈ బిడ్డ బ్రతకడు, ఈ బిడ్డ మీద ఆశ వదిలేసుకోవటమే అని అంటారు. అనగానే ఆ తల్లి ఇది పట్టుకుని ఆ పిల్లవాడు ఏడుస్తాడు, అమ్మా ఇక నేను బతకనా, చనిపోతానా అని ఏడుస్తాడు. ఏడితే నీకేం కాదు నాన్న, నేనున్నాను, నేను నిన్ను చూసుకుంటాను అని మాటిచ్చి కొన్ని రోజులకి ఆ బాబుకి శుభ్రంగా తగ్గిపోయింది. కానీ తల్లి చనిపోయింది. సరే అట్లా పిల్లోడు పెద్ద అయ్యి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తల్లి ఉండే గదిలోకి వెళ్ళి వెతికితే అక్కడ కాగితం దొరికింది. అందులో ముందుగానే రాసి పెట్టింది, నాన్న నీ పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు నాకేదన్నా గిఫ్ట్ ఇస్తావా అని అడిగావు చిన్నప్పుడు, నేను నీకు ఇస్తాను నాన్న అన్న. అలాగే నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను నాన్న, అది నీ గుండె పాడైపోయి నువ్వు చనిపోతావన్నప్పుడు, నువ్వు లేకున్నప్పుడు నేనుండి ఏం చేస్తాను అని నా గుండె నీకు ఇచ్చాను నాన్న, నీ గుండెల్లోనే నేనున్నాను నాన్న అని చెప్పింది. చెప్పంగానే ఆ బిడ్డ కళ్ళమ్మట నీళ్లు కార్చుకుని కెక్కి ఎడుతాడు. ఏదో ప్రమాదంతో చనిపోయింది అనుకున్నాను మా అమ్మ గుండె నాకు దానం చేసి చనిపోయిందని నాకు ఎన్నాళ్ళు తెలియలేదు అని బోరుని ఏడుస్తాడు. ఏడ్చి, అమ్మ నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు, గుడి కట్టి చూసుకుంటాను, నిన్ను ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా తల్లి కావాలి అని ఆ బిడ్డ కుల్లారు పడిపోతాడు. అందుకే తల్లి ఉన్నప్పుడే తల్లిని చూసుకోండి. తల్లి వెళ్ళాక రావాలంటే రాదు. ఎంతమంది వచ్చినా ఆ నోటు తీరదు. ఏమంటారు?